ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయి ఇక మరికొద్ది క్షణాల్లోనే ఇంటర్ పరీక్షలు మొదలు కాబోతున్నాయి. ఇక ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్ష కొనసాగబోతుంది. ఇక ఈ రోజు నుంచి మార్చి 25 వరకు కూడా ఇంటర్ పరీక్షలు జరగబోతున్నాయి. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తంగా విద్యార్థుల కోసము 123 సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. 130 సెంటర్లలో 77,971 మంది ఇంటర్ పరీక్షలు రాయబోతున్నారు. ఇక ప్రధానంగా హన్మకొండ జిల్లాలోనే అత్యధికంగా 55 ఎగ్జామ్ సెంటర్ లోపల 39,980 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 9,96,971 మంది 1,532 కేంద్రాల లోపల పరీక్షలు రాయబోతున్నారు. ఇక పరీక్ష కోసం కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పేపర్ లీకేజ్ కానీ మాల్ ప్రాక్టీస్ కోసం కానీ ఎటువంటి లేకుండా పూర్తి స్థాయి లోపల కఠిన ఆంక్షలు కూడా కొనసాగబోతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి పరీక్ష కేంద్రాలకు సంబంధించి హన్మకొండ జిల్లాలో 55 పరీక్ష కేంద్రాలు, ప్రతి ఇంటర్ పరీక్ష కేంద్రం వద్ద నుంచి 500 మీటర్ల వరకు కూడా BNSS 163 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి గుమిగూడడం కానీ ఇతర జిరాక్స్ సంబంధించిన షాపులు కానీ ఎటువంటిది లేకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత కొనసాగుతుంది. ఇక పరీక్ష కేంద్రాలకు సంబంధించి కూడా కీలకంగా 9:05 నిమిషాలకు కూడా గేట్స్ క్లోజ్ చేయడం జరిగింది. 9:05 నుంచి వచ్చిన ఎవరికి కూడా ప్రవేశం లేదు అంటే కూడా 5 నిమిషాల నిబంధన కూడా అమలు చేసిన పరిస్థితి. కొత్తగా 8:45 నుంచే విద్యార్థులను సెంటర్ లోపలికి అనుమతించిన తర్వాత 9:05కు కంప్లీట్ గా మనం చూసాం గేట్లు క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ సెంటర్ లోపల దాదాపు 672 మంది విద్యార్థులు ఇక్కడ పరీక్ష రాయబోతున్నారు. ఇక విద్యార్థి సెంటర్ల లోపల కూడా ఆరోగ్యపరంగా ఎటువైనా ప్రాథమికంగా ఇబ్బందులు జరిగినా కూడా ANMల ఆశా కార్యకర్తలను కూడా సెంటర్ల వద్దనే ఏర్పాటు చేశారు. వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే ప్రథమ చికిత్స చేసే విధంగా ఏర్పాటు చేశారు. ఇక సమ్మర్ సీజన్ కావడంతో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిగా వాటర్ ప్రతి హాఫ్ అన్ అవర్ ఒకసారి సిబ్బంది వాటర్ ఇచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే హన్మకొండలోనే ఎక్కువ సెంటర్లు విద్యార్థులు ఉండడంతో కూడా కీలకంగా హన్మకొండ సెంటర్ పైన కూడా రూట్ సెక్టర్ ఆఫీసర్లు అదేవిధంగా స్క్వాడ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తంగా 135 కేంద్రాలు, వరంగల్లో 26, హన్మకొండలో 55, ములుగులో 10, భూపాలపల్లిలో 8, జనగామ జిల్లాలో 17, మహబూబాబాద్ జిల్లాలో 20 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మరోవైపు ఈ ఎగ్జామ్ సెంటర్లకు సంబంధించి చుట్టుపక్కల కమర్షియల్ సాల్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు. ఇక సెంటర్లను కూడా నిరంతరము CCTV కెమెరాల పర్యవేక్షణలో ఉండబోతుంది. దీనిలో మోడల్ పరీక్ష కేంద్రాలను కూడా కొన్ని ఎంపిక చేయడం జరిగింది. సో వాటి లోపల ఎవరు కూడా విద్యార్థులు ఎగ్జామ్ రాసే విద్యార్థులు కానీ అక్కడ స్టాఫ్ కానీ ఎటువంటి నిబంధనల విరుద్ధంగా ప్రవర్తించినా కూడా పూర్తిగా దీన్ని సూపర్విజన్ చేసే విధంగా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా అనుసంధానించి పూర్తిగా ఎగ్జామ్ సెంటర్ లోపల ఏ విధంగా పరీక్షలు జరుగుతున్నాయనేది కూడా ఆ పర్యవేక్షణ అయితే కొనసాగుతున్న పరిస్థితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా గతంలో లా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో నిర్వాహకులు సార్ చెప్పండి ఎట్లా ఉంటుంది, దీని సూపర్విజన్ ఎట్లా ఉండబోతుంది, విద్యార్థులకు ఎటువంటి ఏర్పాటు చేశారు? విద్యార్థులకు వెంటిలేషన్ సరిగానే ఉంది, ఫ్యాన్స్ అవన్నీ ఉన్నాయండి. తర్వాత వచ్చేసి అందరికి కూడా డ్యూయల్ డెస్క్ అరేంజ్ చేయడం జరిగింది. వాటర్ ఫెసిలిటీ ప్రతి రూమ్ దగ్గర కూడా వాటర్ ఫెసిలిటీ పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినట్టు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే పంపించడంతో వాళ్ళకి OMR షీట్స్ తీసి చూడడం కానివ్వండి, మిగిలిన కూడా వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇన్ కేసు ఏమైనా తప్పులు ఉన్నట్లయితే CS కి చెప్పినట్లయితే వాళ్ళు కరెక్షన్ చేసిస్తారు. పరీక్షలు సజావుగా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఒకవేళ విద్యార్థులు హాల్ టికెట్ లో తప్పులతో వచ్చిన వాళ్ళకి సంబంధించి ఏదైనా వాటిని ఏర్పాట్లు చేశారా? అట్లా ఎవరైనా వచ్చారా విద్యార్థులు, వెనుదిరిగిన విద్యార్థులు? ఇప్పుడు ఎవరు కూడా రారు. ముందు అక్కడ వాళ్ళ కళాశాల లోపలనే ఏమైనా కరెక్షన్స్ ఉంటే బోర్డుకి పంపించినట్లయితే కరెక్షన్స్ అయితే, ఇన్ కేసు ఎవరైనా పిల్లలు కనుక ఇంకా ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే ఇక్కడైనా వాళ్ళు ఒక అండర్టేకింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళకి కావాల్సినటువంటి సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇస్తారు. దాన్ని డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీకి రికమెండ్ చేయడం జరుగుతుంది. దాన్ని యాజ్ యూజువల్ గా అక్కడ బోర్డు లోపల కరెక్షన్ అయిపోతుంది. సమ్మర్ సీజన్ కొంత హీట్ వేవ్స్ కూడా ఉన్న పరిస్థితి కదా, పిల్లలకు ORS కానీ ఏర్పాట్లు చేశారా? ఆ విధంగా మనకు మెడికల్ డిపార్ట్మెంట్ నర్స్ వచ్చారు, స్టాఫ్ నర్స్ వచ్చారు. వారు పిల్లలకు కావాల్సినటువంటి ORS కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి అన్ని కూడా తీసుకుని రావడం జరిగింది. ఎగ్జామ్స్ కంప్లీట్ గా ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా ANM గారు అని స్టాఫ్ నర్స్ వాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. ఇన్ కేసు ఏమైనా కూడా ఎమర్జెన్సీ ఉన్నట్లయితే మేము కూడా 108కి ఫోన్ చేసి పిల్లలకు ఎటువంటి ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామండి. గతం లోపల రిస్ట్ వాచ్లు కూడా కొంచెం అలో చేసేది, ఈసారి మొత్తంగా అన్ని కూడా బ్యాన్ చేసేది. నిజంగా పరమైన ఆంక్షలు ఎట్లా ఉన్నాయి పిల్లలకి? పిల్లలు చాలా వరకు తీసుకురాలేదు, ఒకరిద్దరు తీసుకొచ్చారండి. కాకపోతే ఏంటంటే మనకు వాళ్ళకి కావాల్సిన హాఫ్ అన్ అవర్కి ఒకసారి బెల్ అనేది మనము చేస్తాము. అది ఉన్నతాధికారుల ఆదేశం కాబట్టి దాన్ని తప్పనిసరిగా పాటించాల్సి వస్తుంది.
పెద్దగా దాంతో వాళ్ళకు రిస్ట్ వాచ్ ఉండడం వల్ల కూడా అంత పెద్దగా ఏమి ఉపయోగం ఉండదు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితేనేమో మనకు సెకండ్స్తో సహా అవసరం ఉంటుంది. ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ కాబట్టి పిల్లలు కూడా ప్రాక్టీస్ అయి ఉంటుంది కాబట్టి అంత పెద్దగా అవస్థ అయితే ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా సెంటర్ల వద్ద కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి హనుమకొండ జూనియర్ కళాశాలకు సంబంధించి 620 మంది విద్యార్థులు ఈ సెంటర్ లోపల ఎగ్జామ్ రాయబోతున్నారు. మొత్తంగా ఉదయం హాఫ్ అన్ అవర్ ముందు నుంచే కూడా విద్యార్థులను లోపలికి అనుమతించారు. అదేవిధంగా 9-5 నిమిషాల తర్వాత కూడా కంప్లీట్ గా గేట్ క్లోజ్ చేసి ఆ తర్వాత వచ్చే విద్యార్థులకు నో ఎంట్రీ చెప్పారు. ఇక విద్యార్థులకు సంబంధించి సమ్మర్ ఎఫెక్ట్ ఉండడంతో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏఎన్ఎంలు కూడా అందుబాటులో ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఓఆర్ఎస్లు వాటర్ కూడా నిరంతరంగా అందించే విధంగా ఏర్పాటు చేసి ఓవైపు పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహించేందుకు, అదేవిధంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించి సాఫీగా ఇంటర్ పరీక్షలు పూర్తి చేసేందుకైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తంగా హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షకు సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణుబిక్ టీవీ, హన్మకొండ.